మీకు ఈజీగా ఎండుమిరపకాయతో జర్మినేషన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక ఎండుమిరపకాయని తీసుకొని, మనకి పచ్చిమిరపకాయ మొక్కలు రావాలంటే ఎండుమిరపకాయని ఇలా విత్తనాలని ఇలాగ వేసేయాలి. వేసేసి ఇలా 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానిలో ఉన్న ఫ్రెష్ గింజల్ని వేస్తున్నాను. ఎలా ఈజీగా జర్మినేట్ అవుతుందో చూపిస్తాను. ఇది కోకోపీట్ తీసుకున్నాను. కోకోపీట్లో ఇలా ఎండుమిరపకాయలు మంచివి పెద్ద సైజు కాయలు తీసుకుని ఇలా విత్తనాలు జల్లేసి వాటిపైన ఇలా కోకోపీట్ని వేసేయాలి. ఇసుకలో కూడా త్వరగానే జర్మినేషన్ అవుతుంది. నేనైతే కోకోపీట్ తీసుకున్నాను. మళ్ళీ సీడ్స్ కనబడకుండా పైన వేసేయాలి కోకోపీట్. అండ్ పచ్చిమిరపకాయ మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి మనకి. త్వరగా జర్మినేట్ అవ్వాలంటే ఇది. తర్వాత దీన్ని చక్కగా వాటర్ స్ప్రే చేసుకోవాలి. వాటర్ స్ప్రే చేసుకుని అలా ఓ పక్కన నీడలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. ఇది వేసవికాలం కదా, ఏదైనప్పటికీ విత్తనాలు ఇలా జర్మినేట్ అవ్వాలంటే నీడ ప్రదేశంలో పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత, వారం రోజుల తర్వాత చూస్తే కనుక ఈ విధంగా మొక్కలు, చిన్న మొక్కలు వచ్చేసాయి. చూడండి, పైకి విత్తనాలు పైకి ఎలా తేలిపోయినాయి మొక్క పైనుంచి. ఇవి చక్కగా కొంచెం ఎదిగిన తర్వాత వీటిని మనం మళ్ళీ వేరే కుండీల్లోకి 2 మొక్కలు చొప్పున వేరే పెద్ద కుండీల్లోకి పెట్టుకుంటే చక్కగా మనకి పెద్ద కాయలు, చక్కటి పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ నా వీడియోలో షార్ట్స్లో అవి పెడుతూ ఉంటాను. చక్కగా మనం ఏ రోజు కాయలు ఆ రోజు పచ్చిమిరపకాయలు కోసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.